నగరం హీట్ గా ఉందా? ఇంకా రాజకీయం చల్లబడలేదా? మళ్ళీ ఇప్పుడు అంబటి గారు త్వరలో వైసీపీ వస్తే పెమ్మసాని గారికి సినిమా చూపిస్తామంటున్నారు. మరి సార్ ఇప్పుడు ఇందాక మనం చర్చ చేసినప్పుడు రాంబాబు గారు మాట్లాడింది, వీరు శ్రీరామ్ గారు మాట్లాడింది. ఇక్కడ అంబటి రాంబాబు గారికి పెమ్మసాని గారి ఆన్సర్కి సంబంధం లేదు సార్. జగన్ గారు ఏమని కామెంట్ చేశారు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన ఉక్రోషమో ఏంటో తెలియదు, ఏదొచ్చినా కూడా గూగుల్ వచ్చినా నేనే తెచ్చానంటారు. అసలు ఆయన ఒక లిస్టు రిలీజ్ చేస్తే పోయింది ఆయన జగన్ గారు. నేను తెచ్చాను ఒక లిస్టు, ఈ పరిశ్రమలు తెచ్చాను, ఈ వస్తున్నాయి, శంకుస్థాపన చేస్తున్నారు, చేసినప్పుడల్లా పదే చెప్పనని ఒక 3 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి పోయింది. ఆయన తేగానే శంకుస్థాపన జరగగానే ఇది నాదంటారు. అది వెనకాల ఎక్కడికి వెళ్ళి చూసుకుంటే ఎక్కడ కనపడదు. అంత ఉక్రోషం ఎందుకు? అయిపోయింది. మీరు ఆయన తెచ్చారో లేదో మిమ్మల్ని పక్కన ఇచ్చి కూర్చోబెట్టారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు, చేసిన తర్వాత వాళ్ళు తిరిగి మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఉక్రోషం దేనికి? ఆయన మొహం ఎట్టుంటే ఆయనకి ఎందుకు, ఈయన మొహం ఎట్టుందని ఇంకెవరో అంటారు. అనవసరమైన విషయాలు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అసలే విభజన పోయి నిరుద్యోగులు 400 ఇంజనీరింగ్ కాలేజీ నుంచి లక్షలాది మంది ప్రతి ఏటా వస్తా ఉన్నారు. వాళ్ళకి ఏదో వస్తా ఉంటే ఇండస్ట్రీస్ వస్తే వాటిని ఏదో మెచ్చుకోండి, ఇంకేదైనా చేయండి. మీరు కొట్టుకోవడం ఎందుకండి? వచ్చిన వాళ్ళు వెళ్ళిపోమనా? అసలు ఎందుకు ఆ మాటలన్నీ ఎందుకు? అసలు కాపులేంటి, అంబటి రాంబాబు గారు ఏంటి, దీనికి ఏం సంబంధం? అసలు జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి సంబంధించి రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని పదే తిట్టారు. అప్పుడు ఈ అంబటి రాంబాబు గారు కానీ, ఆ బొత్స సత్యనారాయణ గారు కానీ ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఆయన పెళ్ళాల గురించి మనకెందుకు జగన్ గారు? మనం ఏదో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతామని చెప్పచ్చుగా వెళ్ళి. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎలా చెప్తారు? చెప్పలేరుగా, చెప్తే ఇబ్బంది అవుతుంది చెప్పాలి. ఇప్పుడు చెప్పారు కదా వెనుకోటి పొడుస్తారు చంద్రబాబు గారు అంటూ అవతల పార్టీ అధ్యక్షుడు చెబుతున్నప్పుడు జగన్ గారికి కొంచెం చెప్పచ్చుగా వెళ్ళి. సార్ ఆ ముఖారం ఎందుకు అంటుంది ఏంటి సార్? ఏదైనా ఉంటే పాలసీ విధానాన్ని మీరు మాట్లాడండి. ఆ అచ్చం అని అనేవాళ్ళు. జగన్ గారు కూడా అచ్చం కూర్చో, ఇంత పెరగడం కాదు, అచ్చం కూర్చో, గుర్తుందా మీకు అసెంబ్లీలో? అంటే బాడీ షేమింగే కదా అది. ఎవరు చేసినా తప్పే. జగన్ గారిని పట్టుకొని కొంతమంది టీడీపీ వాళ్ళు లండన్ మందులు అంటారు, సైకో అంటారు. తప్పు కదా, అది తప్పది. అందరం ఖండించాలి. మనం మాట్లాడాల్సింది ఏంటి? విధానాలు, పాలసీ విధానాలు, రాజకీయ విధానాలు. అవి కనుక సరిగా లేకపోతే, లేకపోతే అవినీతికి ఎవరన్నా పాలకులు వాళ్ళు నిలదీయండి. అంతేగాని జగన్ గారిని పట్టుకొని అట్లా ఆయన్ని మానసికంగా అని చెప్పి తిట్టడం, అప్పట్లోనేమో మన లోకేష్ గారిని పట్టుకొని పప్పు అంటాం, ఇవన్నీ ఏంటి అవసరం? అసలు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఆయన 3 పెళ్ళాలు, ఆయన జగన్ గారే నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్, ఎవరి పెళ్ళం ఏంటండి? ఆయన మన రాజ్యాంగం కల్పించిన డైవర్స్ ని తీసుకొని అధికారంగా తీశారు. అది చెప్పాల్సిన అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ పనికిరాడు, పరిపాలకుడిగా పనికిరాడు, ఆయన విధానాలు లేదు, ఆయన పలు పార్టీలకి వెళ్తా ఉంటాడు, ఏం చెప్పుకోండి. ఆయన పిల్లల గురించి జగన్ గారికి ఎందుకు అవసరం లేదు కదా. ఇంకోటి కూడా చెబుతున్నాను సార్, మీరు ఇందాక చర్చ జరుగుతుంది కాబట్టి, ఒకవేళ కాపుల్లో ఏమన్నా వస్తే అంబటి రాంబాబు గారిని గెలిపిస్తారు, కానీ అంబటి రాంబాబు గారికి అన్యాయం జరిగింది, అది మొత్తం కులానికి ఆపాదించే విధంగా ఏముండదు. అవునులేండి. జనసేన పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు, మరి అప్పుడు కాపు కులం అంతా ఏమైంది? గెలిపించిందా? అంటే వాళ్ళు లేకుండానే పవన్ కళ్యాణ్ గారికి 50,000 పైచిలు కోట్లు వచ్చినాయి ఒక్కొక్క నియోజకవర్గంలో. వచ్చినాయండి, మరి గెలవలేదు కదా. సరే, గెలవలేదు అంటే అన్ని కులాలు ఓట్లేస్తేనే ఎవరైనా నాయకుడు అయ్యేది, ఎవరైనా ఎమ్మెల్యే అవ్వాలంటే అన్ని కులాలు ఓట్లేయాలి. అది కరెక్ట్ సార్, అది కరెక్ట్. ఏ నాయకుడైనా ఒక్క కులంతో, ఇప్పుడు రెడ్లు మాత్రం వేస్తే జగన్ గారు గెలుస్తారా? ఇంపాసిబుల్. అన్ని కులాలు ఓట్లేస్తేనే ఆయన ముఖ్యమంత్రి అయింది ఆ రోజు. కమ్మ సామాజిక వర్గం ఒక్కటేస్తేనే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా? గెలవరు కదా. కాపులు మాత్రం ఓట్లేస్తే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? అట్లా గెలిస్తే పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి. ఎందుకంటే వాళ్ళిద్దరికంటే ఎక్కువ సామాజిక వర్గం ఓట్లుంది ఆయనకే. అవును, అవన్నీ ఉత్తుత్తి మాటలు. జనసేనకి డ్యామేజ్ అయింది. అంబటి రాంబాబు గారికి అన్యాయం జరిగితే కాపులు కానీ ఇతర కులాలు కానీ అందరికి అంబటి రాంబాబు గారికి పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతారు. అంతేగాని జగన్ గారు చెప్పారు కదా, లేకపోతే ఆయన వెళ్ళి కాపుల్లో విజయనగరం వెళ్ళి కాకినాడ వెళ్ళి కలిసినంత మాత్రాన జగన్ గారికి సపోర్ట్ గా వచ్చే పరిస్థితి కాపులకి ఏమి ఉండదు. కాపులకి ఎవరెవరి స్థాయిలో ఏమేమి అన్యాయం జరుగుతుందో కాపులకు కూడా తెలుసుకుంటున్నారు. వాళ్ళేమో అంతకు ముందులా ఊరినే కూర్చోవట్లేదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మస్తాన్ గారు, అంటే నాకు డౌట్ ఉంది, అంటే బహుశా ఇది 1% కూడా జరిగేటువంటి అవకాశం ఉండదు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రిని చేస్తారని అన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్.